తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా రాష్ట్రమంతటా విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో వివిధ గ్రామాల సీసీ రోడ్ల నిర్మాణం కొరకై నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి కొండా సురేఖ మరియు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మల్లి కనకరాజు, నర్సగల్ల బాబులు మాట్లాడుతూ హబ్సీపూర్ గ్రామానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖ మరియు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, హబ్సీపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ మరియు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పల్లెల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ అధ్యక్షుడు జోగు పోషయ్య, ఎస్ఎస్ఎల్ మండల్ ఉపాధ్యక్షులు మల్లి కనకరాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏర్పుల దుర్గయ్య, యూత్ అధ్యక్షుడు కొక్కడగల్ల రమేష్, బూత్ అధ్యక్షుడు బాబు మరియు స్వామి, కార్యదర్శి నర్సగల్ల సందీప్ మరియు మల్లిస్వామి, నర్సగల్ల భాస్కర్, జోగు చంద్రం, మాజీ సర్పంచ్ ఆస్కాజ్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తిగా వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మా హబ్సీపూర్ గ్రామానికి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు 10 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారి కృషి మేరకు ఇలాంటి నిధులు విడుదల చేయడం జరిగింది. అందుకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే పల్లెల అభివృద్ధి జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. శ్రీనివాసరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా పల్లెల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా హబ్సీపూర్ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి మా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కొండా సురేఖ అక్కగారికి, అలాగే దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే హబ్సీపూర్ గ్రామ కమిటీ మరియు గ్రామ ప్రజల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.